ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మరి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి ఒక ప్రత్యేక అంశంతో మరొకసారి మరి మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన యేసుక్రీస్తులో నామములో ప్రత్యేక వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? క్రీస్తు సిలువలో మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం జరిగింది? విమోచన. దేని నుంచి విమోచన అంటే పాపమును విమోచన, పాప క్షమాపణ. మరొక మాట రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అంటాడు. అంటే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే క్రీస్తు సిలువలో కాచిన రక్తదారుల యొక్క విలువ, క్రీస్తు యొక్క సిలువ విలువ ఏంటో ఒకసారి అది నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను సమర్పించుకొనేను. అందరి కోసం ఫలానా వాళ్ళ కోసం కాదు, అందరి కోసం. ఏంటంట? విమోచన క్రయధనము. విమోచించేటానికి క్రయము, కట్టేటటువంటి ధనము. మన ప్రాణ విమోచన క్రయధనం యొక్క విలువ ఎంత ఒకసారి ఆలోచించి. మన విమోచన సిలువలో మనం పాపములను విమోచించబడాలంటే విమోచన క్రయధనము దాని యొక్క విలువ ఎంత అంటే పాప క్షమాపణ బజార్లో దొరుకుద్దా? పాప క్షమాపణ బజార్లో దొరుకుద్దా? పాప క్షమాపణ బజార్లో కొనుక్కునేది కాదు. బజార్లో కొనుక్కునేది అయితే, డబ్బులతో కొనుక్కునేది అయితే ధనవంతులే ఈ పాప క్షమాపణ ముందు పొందుకునేవాళ్ళు. కాబట్టి అది బజార్లో దొరికే వస్తువు కాదు పాప క్షమాపణ. దేనిలో ఉంది? క్రీస్తు రక్తములో ఉంది. విమోచన క్రయధనము. ఎలా విమోచించాడంట? సిలువ రక్తం చేత. అందుకనే లేఖనాల్లో ఏమి రాయబడింది? కీర్తన 49:7, 8, 9 వచనాల్లో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడంట. విమోచన క్రయధనము చెల్లించలేడు. పాపము నుండి విమోచించటానికి ఎవడు కూడా ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు మనుషుల్లో యేసుక్రీస్తు తప్ప మనుషుల్లో ఎవడు కూడా లేడు. ఎందుకు అంటే వాని విమోచన క్రయధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరకాట్లు ఉండవలసినది. అంటే క్రీస్తు సిలువలో కాచిన మనకి విమోచించటానికి సిలువలో కాచిన రక్తదారుల యొక్క విలువ ఎంతంటే అది విమోచన క్రయధనము అంటే బహు గొప్పది. అది ఎన్నటికీ తీర్చక అట్లా ఉండవలసిందే. క్రీస్తు సిలువ విలువ ఒకసారి ఆలోచింది. క్రీస్తు సిలువ విలువ ఏంటి? ఆశీర్వాదం ఏంటి? క్రీస్తు సిలువలో ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? ఏమంటున్నాం? ఏం చెప్తున్నారు? మనకి ఏ కథలు చెప్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మనం విమోచించబడ్డాం ఉంటుంది. మన ఎలా అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 1:18-19 వచనాల్లో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను అనుసరించినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అంటాడు. మనం విమోచించబడ్డామా అంటే ఎలా విమోచించబడ్డాం? దేని వల్ల విమోచించబడ్డాము అంటే వెండి బంగారములు అంటే క్షయ వస్తువుల చేత కాదు అంటాడు. మరి ఎలా విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. చూడండి, సిలువ యొక్క విలువ. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ఎక్కడ కార్చాడు? ఆయన సిలువలో కార్చాడు. కాబట్టి అమూల్యమైన రక్తం. అది అమూల్యమైన, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది.
గొర్రెపిల్ల ఉంటే క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారండి. మీరు విమోచించబడ్డారు. ఎక్కడ ఎక్కడ జరిగింది ఈ విమోచన కార్యక్రమం అంటే క్రీస్తు సిలువలో కార్చిన రక్తదారుల ద్వారా, ఆ సిలువ రక్తం ద్వారా మనని సంధి చేశాడు. ఆ సిలువ రక్తం ద్వారానే మనం విమోచించబడ్డాం. పాపము నుండి విమోచించబడ్డాం, దాస్యము నుండి విమోచించబడ్డాం. మరి ఎంత గొప్ప కార్యము సిలువలో జరిగిందో ఒకసారి ఆలోచించి. ఏం చేస్తున్నాం మనం? మనం ఎక్కడున్నాం? యేసుక్రీస్తు వచ్చింది దేనికి అంటే మత్తయి సువార్తలో 20:28 అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాను. తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడు. విమోచన క్రయధనం ఏంటది? ఆ రక్తము, ఆయన రక్తము ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఎలాంటిది? నిర్దోషమైనది. ఎలాంటిది? నిష్కల్మషమైంది. ఎలాంటిది అంటే గొర్రె పిల్ల ఉంటే క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఆయన వచ్చింది దేనికంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన బలహీనుడు అనుకుంటున్నావా? ఆయన అమాయకుడు అనుకుంటున్నావా? ఆయన వచ్చిందే దానికోసం. ఆయన కోసం నువ్వు ఎడుతూ ఉంటే, ఆయన మహామహిమలో ఉంటే ఇప్పుడు ఎంత అజ్ఞానం సాతాను ఎంత అజ్ఞానంలో మనం నడుపుతున్నాడు. ఒకసారి మనం ఇప్పుడు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు అక్కడ మహామహిమలో ఉండి అమాయకులు నా కోసం ఏడుస్తున్నారు. సైతాను వీళ్ళు కూడా సైతాన్లు అయిపోయారు. ఈ సైతాన్ వాళ్ళు బోధకులు ఉన్నారు, వీళ్ళని ఏడిపిస్తున్నారు. వాళ్ళు సైతాన్లు వీళ్ళు సైతాన్లు, నా దగ్గరికి ఎలా వస్తారు ఇలా ఏడిస్తే అనేసి ఆయన బాధపడుతున్నాడు. అందుకనే ఆయన మిమ్మును గురించి రాయబడింది. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు అంటాడు. మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కానీ మన చింత ఎవరి మీద వేయాలి? మీ చింత ఆయన మీద వేయండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ దగ్గర నుండి పారిపోతాడు. కానీ అపవాదిని మనం ఏం చేసి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రియులారా వచ్చాడు. ఎబ్రీ పత్రికలో మనం 13:12 చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపుట. గవిని అంటే పరలోక గవిని వెలుపుట. వెలుపుట అంటే ఇక్కడ శ్రమ పొందాడు, భూమి మీద శ్రమ పొందాడు. ఒకసారి ఆలోచించండి. గవిని వెలుపుట శ్రమ పొందాడు. యేసు కూడా స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచాలి. మనం పరిశుద్ధపరచాలంటే ఎవరు రక్తం కావాలి? మనం విమోచించబడాలంటే ఎవరు రక్తం చిందించాలి? ఎవరు రక్తం చిందించలేరు. దాని విలువ అతి గొప్పది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు. నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పుడు కూడా యేసుక్రీస్తు సిలువ యొక్క విలువను మనం గుర్తించుకోకుండా మనం కట్టుకథలు చెప్పుకుంటా, మనం ఏడ్చుకుంటా, మొత్తుకుంటా, ఆయన కోసం ఏడుతా, ఆయన కోసం బాధపడతా, ఆయన కోసం చింతిస్తా, ఇలాంటి ఎలాంటి అంటే సంవత్సరం పదాకా రీల్ తిప్పినట్టే మన జీవితాన్ని మరి జరిగేస్తుంటే ఆయన చాలా చింతిస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, చాలా విచారిస్తున్నాడు. అయ్యో అమాయకులు నేను మహిమలో ఉంటే నా కోసం ఏడుతున్నారు, వీళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేను చెప్పిన పని చేయట్లా, వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వశిక్ష సువార్త ప్రకటన చేయండి అంటే సువార్త ప్రకటన చేస్తాం మానేశారు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే పౌలు చెప్తా ఉంటుంటే, మరి మీకు ప్రకటించకపోతే శ్రమ అని పౌలు చెప్తుంటే, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కోసం ఎడుతూ, ఆయన కోసం విచారిస్తూ, ఆయన కోసం దుఃఖిస్తూ ఉన్నటువంటి సువార్త ప్రకటించుకోకుండా ఉన్నటువంటి వారికి శ్రమ ఉంటుందా ఉండదంటే, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ తండ్రి అయిన అబ్రహామా నేనే అగ్ని జ్వాలయాతను పుడుతున్నాను, నా నాలుగు చల్లారటానికి అదిగో లాజర్ని తన వేలు కొన్న నీటిలో ముంచి నా నాలుగు చల్లారటానికి పంపించు. ఒక్క నీటి చుక్క కూడా దొరకని భయంకరమైనటువంటి పరిస్థితి, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అనేసి సాతాను తంత్రంతో నిన్ను పట్టి బంధించేసి క్రీస్తు కోసం మీరు ఏడవండి, క్రీస్తు కోసం మీరు దుఃఖించండి, విచారించండి అంటాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన అంటాడు,
మృతుడ నైతుని గాని ఇదిగో ఎగుములు సజీవుడిగా ఉన్నాను, మరణం ఎక్కువ పాతాళం ఎక్కువ తాళపు జీవులు నా దగ్గర ఉన్నాయి అంటే ఆయన కోసం నువ్వు విచారించే దుఃఖించే నీ జీవితం మార్చు, నీ బతుకు మార్చుకో, నీ కోసం ఆయన సెలవులో రక్తం చిందించాడు. విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. నిర్దోషమైన రక్తము చేత మనం విమోచించాం. అమూల్యమైనది, నిర్దోషమైనది ఆ రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఒకసారి ఆలోచించండి. అంత మహిమలో ఉన్న యేసుక్రీస్తు ఆ మహిమ తగ్గించుకొని నీ కోసము దాసుని స్వరూపం ధరించుకొని మనిషిని పోలికలో ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువలో బలైపోయి ఆ రక్తాన్ని చిందించి మనకి మహిమనిస్తే ఆ మహిమను చూసుకోకుండా ఇంకా ఆయన కోసం చింతిస్తుంటే మన ఏమంటాడు, సాతానా పో అంటాడు. అక్కడ మిమ్మల్ని అన్నాడు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి దశలోనికి 5:10 మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోతున్నాను, తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. ఆయన ఎవరి కోసం మృతి పొందాడు? మన కోసం మృతి పొందాడు. మన కోసం సిలువ వేయబడ్డాడు. మన కోసం సిలువల రక్తాన్ని చిందించాడు. మనం విమోచించటానికి చిందించాడు. క్రీస్తు మరణము మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలి? క్రీస్తు మరణము మన బాధ్యత. చూద్దాం. పౌలు గలతీ సంఘానికి చెప్తా ఉన్నాడు 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా, మనం కూడా ఏం చేయాలి? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. జీవించువాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నా కోసం కాదు కానీ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. నా కోసం కాదు జీవించేది. అలా జీవించాలి. మనం ఎవరి కోసం జీవించాలి? మన కోసం కాదు. జీవించేవాడు నేను కాను అన్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యేసుక్రీస్తు కోసం జీవించాలి. ఏమవ్వాలి? మనం చిలవలు మెల్ల వేసుకోవాలా? పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు కూడా సిలువేయబడాను. మనం సిలువేయబడాలి. సిలువేయబడాలంటే ఏంటి? సిలువేయబడాలి సిలువల ఏది ఈ చేతికి కట్టుకునే, మెల్ల వేసుకునే గాజులు, లేకపోతే ఇక రకరకాల వస్తువులు, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఈరోజు ఏం చేసే సాతాను సిలువ వేస్తున్నాడు. సిలువలు ఈ సిలువ కాదు. సిలువ ఏంటి? సిలువ శాపగ్రస్తము. సిలువ వేయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. మన కోసం ఆయన శాపగ్రాహి అయ్యాడు. మనం ఏం చేయాలి? మనము కూడా సిలువ వేయబడాలి. ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన కూడా నాకు పాత్రుడు కాదు. సిలువ ఎత్తుకోవాలంటే ఏంటి? ఒక్కో సిలువ చేపించుకోవాలనా? కాదు. సిలువ శ్రమ అనుభవించాలి. క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించాలి. వాక్యము నిమిత్తము శ్రమ అనుభవించాలి. సిలువ వేయబడటం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాన్ని వీటన్నింటిని విడిచిపెట్టాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరము, దాని ఇచ్చలు, దురాశలకి సిలువ వేయబడి ఉన్నారంటాడు. క్రీస్తు సిలువ ఏందో తప్ప మరి దేని ఎందు నేను అతిశయింపనంటాడు. ఎందుకంటే దానివల్ల లోకానికి నాకు లోకము సిలువ వేయబడి ఉన్నా ఉంటాడు. సిలువ వేయబడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకాన్ని ఎలా అనుభవించాలి, లోకంలో ఉన్న వాటిని ఎలా మనం స్వతంత్రించుకోవాలి, లోకాన్నే సంపాదించుకుంటానికే మీరు ప్రయాసపడండి అంటున్నాడు సాతాను. కానీ మరి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. ఎవడో లోకాన్ని శ్రేయిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడని మన లేఖనాలు చెప్తా ఉంటుంటే, మనం ఏం చేస్తున్నామంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబాల కోసమే యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాం. ఈ లోక సంబంధమైన విషయాల కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంటే మనుషులందరికంటే మరి దౌర్భాగ్యం అవుతారని బైబిల్ చెప్తుంటే, ఎందుకమ్మా యేసుక్రీస్తు నమ్ముకుంటా అంటే అన్ని లోక సంబంధమైన సంగతులే చెప్తా ఉన్నాం. పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము, మహిమ, కృప, పరిశుద్ధత, ఇవన్నిటి కోసం నేను ప్రభు దగ్గరికి వచ్చానని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. పాప క్షమాపణ యొక్క విలువ మనకు తెలుసా? అసలు క్రీస్తు రక్తం యొక్క విలువ తెలుసా? క్రీస్తు సిలువలో కాచిన రక్తం యొక్క విలువ మనకు తెలుసా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా, ఒకసారి ఆలోచించుకోండి. లేఖనాల్లో రాయబడిన సంగతులు ఎంత అద్భుతమైన సంగతులు ఉన్నాయో సాధారణ మనకి తెలవకోకుండా మనల్ని మభ్య పెట్టి జోకొట్టి వాడు
అవసరమైనవి కాకుండా అవసరం లేని వాటిని చెప్పుకుంటూ మరి మనని భ్రమపరుస్తూ మీరే పరలోకము, మీరే నిత్యజు, మీకే నిత్యజు, మీరే పరిశుద్ధులు, మీరు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు అని మన భ్రమపరుస్తూ చివరాఖరికి తనతో పాటు నిత్య నరకానికి తీసుకువెళ్ళటానికి సాతాను మరి తన తంత్రం చేత మన పట్టాడు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషము ధరించుకొని వచ్చేసారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా ఇది ఆశ్చర్యం కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదంట. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారని పౌలు గల్తీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మనం మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి. తెలుసుకోండి, సత్యాన్ని నేర్చుకోండి. ఎవరినే వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పే కాదు, సంఘపరంగా ఉద్దేశించి చెప్పే కాదు. మరి ఎవరిని మీరు తప్పు చేస్తున్నా అంటే మీ తప్పుల్ని పట్టుకుంటానికి మీరు చెప్పలేదు. బైబిల్లో ఎలా ఉంది, బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉన్న సంగతుల్ని మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా మేము ఈ సంగతులు మీకు తెలియపరచడానికి మీరు సహాయిస్తున్నాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.